హలో గైస్, ఈరోజు మనం నాయిస్వేర్ ఫిల్టర్ని బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫొటోస్కి యూస్ చేసినప్పుడు మీకు వైట్ లైన్ లాంటిది యాడ్ అవుతుందా? ఇలా వైట్ లైన్ లాంటిది రాకుండా నాయిస్వేర్ ఫిల్టర్ని యూస్ ఎలా చేయాలో తెలుసుకుందాం. ఫోటోలోని సబ్జెక్ట్కి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి ఫోటోషాప్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో ది బెస్ట్ మెథడ్ వచ్చేసి పెన్టూల్తో కట్ చేయడం. ఇలా చేయడం వల్ల కటింగ్ మనకు అవుట్పుట్ అనేది ది బెస్ట్గా వస్తుంది. ఫోటోని కట్ చేసుకునే ముందు మీరు కట్ చేసుకునే లేయర్ని డూప్లికేట్ చేసుకొని తర్వాత కట్ చేయండి. అలా ఎందుకు అంటే ఎడిటింగ్లో ఏదన్నా మిస్టేక్ అయితే మనకు ఒక లేయర్ అనేది సేఫ్టీ పర్పస్గా ఉంటుంది. నెక్స్ట్ మీరు ఫోటోని కట్ చేసుకొని కంట్రోల్ ఎంటర్ నొక్కి మీరు చేసిన కటింగ్ని సెలెక్షన్లోకి మార్చుకొని ఫెదర్ వచ్చేసి 0.8 లేదా 1 ఇవ్వండి. ఇంకా ఎక్కువ ఇచ్చుకోవచ్చు, కానీ మీరు ఫెదర్ అనేది ఎంత పెంచితే ఎడ్జెస్ అంత స్మూత్గా వస్తాయి. దానిని మీరు మైండ్లో ఉంచుకొని ఫెదర్ ఇవ్వండి. ఇచ్చాక కింద మాస్క్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి మాస్క్ చేసుకొని తర్వాత ఫిల్టర్ యాడ్ చేయండి. మీకు ఎక్కడ కూడా వైట్ లైన్ రాదు. ఏ ప్లేస్లో అన్న ఫోటోలో ఎక్స్ట్రాస్ ఉంటే అది మీరు తీసేయాలి అని అనుకుంటే లేయర్కి ఉన్న మాస్క్ని సెలెక్ట్ చేసుకొని ఫోర్గ్రౌండ్లో బ్లాక్ కలర్ని పెట్టుకోండి, బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్ని పెట్టుకోండి. ఇక్కడ పైన కార్నర్లో మోడ్ నార్మల్లో పెట్టుకొని మీకు ఎక్కడ అయితే ఎక్స్ట్రా ఉందో దాన్ని తీసేయండి. ఇలా మీకు పర్ఫెక్ట్గా రాకుంటే పెన్టూల్ని యూస్ చేసి కట్ చేయండి. తర్వాత ఫెదర్ ఇవ్వండి. ఇచ్చాక కంట్రోల్ ఐ నొక్కండి. ఆ ఎక్స్ట్రా ప్లేస్ అనేది మనకు రిమూవ్ అవుతుంది. ఇలా చేసుకుంటే 100%గా మీకు వైట్ లైన్ అనేది రాదు. మీరు నాయిస్వేర్ ఫిల్టర్ని యాడ్ చేశాక అయినా ఎరేజర్ టూల్ లాంటివి యూస్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు వైట్ లైన్ అనేది రాదు. ఒకవేళ మీరు ముందే బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసి పెట్టుకున్నారు అనుకోండి, అప్పుడు ఫిల్టర్ ఇచ్చాక లైన్ వస్తుంది కదా, అది పోవాలి అంటే ఎరేజర్ టూల్ని యూజ్ చేసి ఎరేజ్ చేసుకోవాలి. లేదా మాస్క్ మీద ట్యాప్ చేసి ఫోర్గ్రౌండ్లో బ్లాక్, బ్యాక్గ్రౌండ్లో వైట్ కలర్స్ని పెట్టుకొని హార్డ్నెస్ అండ్ సైజ్లని సెట్ చేసుకుంటూ మాస్క్ చేసుకోవడమే. బ్రష్ సైజుని తగ్గించుకోవడానికి ఓపెన్ బ్రాకెట్, పెంచుకోవడానికి క్లోజ్ బ్రాకెట్ని నొక్కండి. సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఫోటోషాప్ని బేసిక్ నుండి నేర్చుకోవాలి అని అనుకుంటే రైట్ సైడ్ ఉన్న వీడియో మీద ట్యాప్ చేయండి. కెమెరాస్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ ఉన్న వీడియో మీద ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ గైస్.